7వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనము. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ప్రభువు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. కొంతమంది ప్రభు యొక్క రెండవ రాకడ గురించి అంచనా వేస్తూ ఉంటారు, ప్రభువు ఇన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు అని. అయితే ప్రభు యొక్క రెండవ రాకడ ఎవరు ఊహించని సమయంలో జరుగుతుంది. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆ దినమైన గడి అయినా మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండుడి అని. అంటే ప్రభు యొక్క రెండవ రాకడ ఏ రోజు జరుగుతుందో, ఏ సమయంలో జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండాలి అని. అంటే ప్రభు యొక్క రాకడ కోసము సిద్ధపడాలి అని. కొంతమంది వారు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఈ సమయంలో నేను రక్షణ తీసుకుంటాను, లేదా ఇన్ని సంవత్సరాల తర్వాత నేను రక్షణ తీసుకుంటాను అని. అయితే ఈరోజు సజీవంగా ఉన్న వ్యక్తి రేపు సజీవంగా ఉంటాడు అని చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యం చెప్తుంది. రక్షణను మనము ఏమాత్రము ఆలస్యం చేయకూడదు. అలాగే ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా మన జీవన విధానం బట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదినము మనము తెలిసి తెలియక పాపాలను చేస్తూనే ఉంటాము. ఈ మనిషి ఒక్క రోజులో పరిశుద్ధంగా మారలేడు కాబట్టి ప్రతిదినము మనం చేసిన పాపముల నిమిత్తము ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి మరలా పాపానికి చోటివ్వను అని తీర్మానం తీసుకోవాలి. కొన్ని సంవత్సరాలు నాకు నచ్చినట్టుగా జీవించి తర్వాత నేను ప్రభు వాక్యానికి లోబడతాను, అప్పుడు పరిశుద్ధంగా జీవిస్తాను అని ఎప్పుడు అనుకోకూడదు. ప్రభు యొక్క రెండవ రాకడ ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏ సమయంలో ప్రభు రాకడ జరిగినా మనము సిద్ధముగా ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలోనూ మనము ప్రభువునికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకొని రెండవ రాకడకు సిద్ధపడాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. రక్షణను వాయిదా వేసే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి ప్రభువా. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీరే సరిచేయండి ప్రభువా. ప్రతిదినము ప్రతి క్షణము మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ రెండవ రాకడకు మేము సిద్ధపడేలాగున మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని. చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.